జూన్ 4th వస్తుంది, ఇరగదీస్తుంది అంటంలో సందేహం లేదు. అంటే ఎక్కడ అది బెంగళూరులో చేసినా, చెన్నైలో చేసినా, భోపాల్లో చేసినా, లేకపోతే ఢిల్లీలో చేసినా, ఏ ఈవెంట్ చేసినా కూడా టీం అంతా హాజరయ్యి అంత గొప్పగా ప్రమోట్ చేస్తున్నారు సినిమాని. ప్రతి ఒక్కళ్ళు చెప్పేది ఏంటంటే అది ఒక సినిమా కాదు, ఒక ఎమోషన్. బుచ్చిబాబు సానా డైరెక్టర్ బుచ్చిబాబు చెప్పిన ప్రకారం ఏంటంటే కమర్షియల్ సినిమా అని మాత్రం అనుకోకండి, అది ఒక ఎమోషనల్ డ్రామా నడుస్తుంది. ఎమోషనల్గా లాస్ట్ హాఫ్ అన్ అవర్ లేదా 40 minutes మీరు ఖచ్చితంగా కన్నీళ్లతో, అంటే అంత గొప్ప సినిమా చూసామన్న అనుభూతితో మీరు బయటకు వస్తారని ప్రత్యేకంగా డైరెక్టర్లు చెప్తున్నారు, అందులో యాక్ట్ చేసిన వాళ్ళు చెప్తున్నారు, తోటి నటినట్లు జగపతి బాబు గారు వీళ్ళందరూ కూడా ఆ సినిమా ఎంత అంటే చాలా మంచి పాత్ర చేశాను, నేను ఎప్పుడో ఒకప్పుడు చేశాను, మళ్ళీ పెద్ద తర్వాత నా ఆశ నా తాపత్రయం నెరవేరిందని జగపతి బాబు గారు చెప్పడం, ప్రతి ఒక్కరు కూడా చాలా పాజిటివ్గా ఉన్నారండి. ఎందుకంటే గతంలో మనకు అంతకుముందు సినిమా గేమ్ చేంజర్ వచ్చింది. మనకి గేమ్ చేంజర్ ఏంటంటే మనం దాన్ని కూడా అంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాం, కానీ ఆశించినంత ఇదవ్వాల. కానీ ఇప్పుడు పెద్ద ఏంటంటే చాలా గొప్ప నిర్ణయంతోనే తీసుకున్నారు. అంత గొప్పగానే ఏంటంటే ఆ కథ కానీ, లేకపోతే ఒక మల్లయోధుడి అంటే ఒక రెజ్లరు, ఒక క్రికెటరు, ఒక రన్నరు, అంటే 3 క్రాస్ ఓవర్ ఎథ్లెట్ అని చెప్తున్నారు. ఆ క్రాస్ ఓవర్ ఎథ్లెట్ కింద చేసే పాత్ర రామ్ చరణ్ గారు చాలా అద్భుతంగా చేశారు. ఒక రెజ్లర్గా చేసిన పాత్ర అయితే కనుక అది ఒక 3-4 నెలల్లోనే ఆయన బాడీ బిల్డప్ చేసుకుని అంత గొప్పగా తన శరీరాన్ని మార్చుకున్నాడు. అంటే సినిమా కోసం తను ఏమైనా చేస్తాడు అని చెప్పడం. రామ్ చరణ్ గారు కూడా నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లోను నేను కొట్టమే కాదు, నా ఒళ్ళు ఓనమైపోయినా నేను చనిపోయే వరకు కూడా నేను సినిమాలోనే ఇచ్చేస్తానని ఆయన ఎమోషనల్ స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. సరే ఏదేమైనా సరే అన్ని విధాలా కూడా పెద్ద విషయంలో అయితే చాలా పాజిటివ్గా ఉందండి. రేపు ఈవినింగ్ మనకి ప్రీమియర్స్ పడతాయి, ఎల్లుండి మనకి రెగ్యులర్ థియేటర్కల్ రిలీజ్ ఉంటుంది. సినిమా అద్భుతం అనేది చెప్పడంలో సందేహం లేదనేది నా ఉద్దేశం. గొప్ప బ్లాక్ బస్టర్ అవుతుంది. మాల్ ఏంటంటేనండి అది ఆయన భక్తి పరంగా ఆయన ఇండివిజువల్ గా తీసుకుంది. ఒక సపోజ్ ఒక పోలీస్ ఆయన మాలేశారు అనుకోండి, ఆయన పోలీస్ డ్రెస్ వేసుకుంటారు, ఆ కండువా మెడలో వేసుకుంటారు. అలాగే ఏంటంటే ఆయన వృత్తి ఏంటంటే సినిమా హీరోకి అందులో పాటలు, డ్యాన్సులు, ఫైట్లు ఏదో చేయాల్సి వస్తుంది. దానికి సంబంధించి ఆ పాటలో చేయాల్సి వచ్చినప్పుడు ఏంటంటే అంటే వేసుకున్నా కానీ అది వృత్తిపరంగా వేసుకునే నిర్ణయం తప్ప అది మాల్ని ఇది చేయటం కాదు. ఎందుకంటే ఎంత డెడికేషన్ కాకపోతే యాక్చువల్ కొంతమంది ఏంటంటే బాగా సాగుతున్న వాళ్ళకి ఏంటంటే ఆ మాల అయ్యేదాకా ఏమీ చేయరు. ఏంటంటే ఈ డెడికేషన్ అంతమాను మాలలు వేసుకునే ఉంటాడు కాబట్టి, అంటే దరిదాపుగా మనకు 365 రోజుల్లో 160 రోజులు ఎన్నో మాల్లోనే ఉంటారనేసి చెప్పుకొస్తున్నారు కొంతమంది. అలాగే ఆ విధంగా ఈయన కూడా మాల్లో ఉండి మాల్లో ఉన్నా సరే తన డెడికేషన్ చూపించి ఆ సాంగ్ చేశారు. అలా సినిమాకి ఎంత త్వరగా పూర్తి చేయాలో అంత త్వరగా పూర్తి చేయడానికి కూడా రామ్ చరణ్ గారు ఒక ప్రధాన కారణం. ఆ విధంగానే నిన్న మాట్లాడిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడిన ప్రతి ఒక్కళ్ళు కూడా రామ్ చరణ్ గారిని ఎంత ఎత్తారో మనం ప్రత్యేకంగా చెప్పడం అవసరం. జగపతి బాబు గారు ఏంటంటే ఒక చాలా అద్భుతమైన మనిషి అని చెప్పడం. సరే ఏదేమైనా సరే జూన్ 4th మాత్రం సినిమా ఇరగదీస్తుంది అంటంలో సందేహం లేదు. బ్లాక్ బస్టర్ హిట్ అమ్మా, అందులో సమస్య లేదు. ఆయన్ని చూడడానికి అంటే పాటలు చూడడానికే కాదు, ఆయన బాడీ చూడడానికి కూడా జనాలు ఎరగబడి చూస్తారంటంలో సందేహం లేదు. అంత రెజ్లర్ బాడీ అంటే ఇండియన్ చాలా మంది ఉన్నారు, ఓకే కాదంటలేదు, అంత బాడీ బిల్డప్ చేసిన వాళ్ళు. కానీ సినిమా కోసం అంత గొప్పగా తన శరీరాన్ని మార్చుకుని కమిట్మెంట్తో ఆయన ఆ పాత్రకి ఎంత బాగా ఉండాలో అంత బాగా ఉన్నాడు. అంత గొప్పగా ఉన్న రామ్ చరణ్ గారి సినిమా జూన్ 4th వస్తుందండి. మీరందరూ తప్పకుండా చూడండి, థియేటర్లోనే చూడండి. ఆ సినిమాని ఒక ఎమోషనల్గానే కాదు, మీ ఫ్యాన్ బేస్ లేదా మీ ఫేవరెట్ హీరో సినిమాగానే కాకుండా ఒక ఎమోషనల్, ఒక మంచి కథగాను అనుకుని ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే కుటుంబ సమేతంగా, అంటే ఒక చిన్నపిల్లలు చూడొచ్చండి, పెద్దవాళ్ళు చూడొచ్చు, కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా ఇది. ఆ విషయం ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు. ఖచ్చితంగా ఈ సినిమాలో రామ్ చరణ్ గారికి నేషనల్ అవార్డు వస్తుందని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఆ విధంగా నేషనల్ అవార్డు కూడా రావాలని మనం కోరుకుందాం. తప్పకుండా ఘన విజయం సాధిస్తుంది అంటంలో సందేహం నాకైతే లేదు. అలాగే ఫ్యాన్స్ కూడా ఎంతో ఏగర్గా ఎదురు చూస్తున్నారు జూన్ 4th కోసం. జూన్ 3rd కొంతమంది ప్రీమియర్స్కి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. ప్రీమియర్స్కి వెళ్ళిపోయారంటే అప్పటి నుంచి ఇంకా థియేటర్లన్నీ పండగగానే ఉంటుంది అంటంలో సందేహం లేదు.